Hello everyone, in this video నేను మీ అందరికి ఒక మార్నింగ్ ఫ్లైట్ కి ఎట్లా రెడీ అవుతానో చూపిస్తున్నాను. సో ఫస్ట్ నా అవుట్ఫిట్ కి వచ్చేసరికి నేను ఒక బేసిక్ స్వెట్ షర్ట్ ని నా ట్యాంక్ టాప్ ఇంకా నా బ్లాక్ డెనిమ్ తో పేర్ అప్ చేసిన. స్కిన్ కేర్ కి వచ్చేసరికి ఐఎమ్ యూజింగ్ రైస్ వాటర్ టోనర్ ఫస్ట్. దాన్ని మంచిగా నా స్కిన్ లోకి డాబ్ ఇన్ చేసుకున్న తర్వాత ఐఎమ్ గోయింగ్ ఇన్ విత్ అ సిరమ్. ఈ సిరమ్ కూడా నేను యాక్సిస్ ఫైవ్ నుంచి ఒక డార్క్ స్పాట్ కరెక్టింగ్ సిరమ్ యూజ్ చేస్తున్నాను. అది కూడా నా స్కిన్ కి మంచిగా అప్లై చేసుకున్న తర్వాత నైస్గా బ్లెండ్ చేసుకొని ఐఎమ్ గోయింగ్ ఇన్ విత్ లిప్ బామ్ జస్ట్ టు ప్రొవైడ్ సమ్ హైడ్రేషన్ టు మై లిప్స్. అండ్ దెన్ ఐఎమ్ ప్రొసీడింగ్ ఇన్ విత్ సన్ స్క్రీన్లో మంచిగా నా ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక బ్లో డ్రయర్ ట్రై చేస్తున్నా. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ యూజింగ్ అ బ్లో డ్రయర్. సో అది ఎట్లా పనిచేస్తుంది, ఎట్లా ఫిగర్ అవుట్ చేయాలని చూస్తున్నాను. ఆఫ్టర్ దాట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ మై హెయిర్ విచ్ అపరెంట్లీ ఐ డిడ్ నాట్ లైక్ అండ్ చేంజ్డ్ ఇట్ ఇన్ ద ఎండ్. సో ఆఫ్టర్ డూయింగ్ మై హెయిర్ నేను ఐఎమ్ జస్ట్ ఫిల్లింగ్ ఇన్ మై ఐబ్రోస్. ఇక్కడ నేను ఐబ్రోస్ ఫిల్ చేసుకోవడానికి మార్స్ది ఐబ్రో ప్యాలెట్ యూజ్ చేస్తున్నాను. ఒకసారి నా ఐబ్రోస్ ఫిల్ చేసుకున్న తర్వాత ఐఎమ్ గోయింగ్ ఇన్ విత్ బ్లష్ బికాజ్ ఐ లవ్ బ్లష్. అండ్ బ్లష్ పెట్టుకోవడం వల్ల ఇట్ జస్ట్ గివ్స్ వన్ నైస్ కలర్ టు యువర్ ఫేస్. సో బ్లష్ పెట్టుకొని దాన్ని మంచిగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఐఎమ్ గోయింగ్ ఇన్ విత్ మై లిప్ లైనర్. ఇక్కడ లిప్ లైనర్ కోసం ఐఎమ్ యూజింగ్ ద కలర్ ఎసెన్స్ లిప్ లైనర్. లిప్ లైనర్తో ఐఎమ్ గోయింగ్ టు జస్ట్ లైన్ మై లిప్స్. నేను ఏమి ఇట్లా ఓవర్ లైన్ ఆర్ అండర్ లైన్ చేయను. లిప్స్ ఒక్కసారి లైన్ చేసుకున్న తర్వాత ఐఎమ్ గోయింగ్ ఇన్ విత్ ద రేర్ బ్యూటీ లిప్స్టిక్. ఇది కూడా నేను జస్ట్ సెంటర్లో అప్లై చేస్తున్నాను లిప్స్కి అండ్ జస్ట్ నన్ను ఇట్లా డాబ్ చేసి బ్లెండ్ చేస్తున్నాను. యాజ్ ఐ టోల్డ్ యూ గైస్ నాకు నా హెయిర్ స్టైల్ నచ్చలేదని, సో ఐ హ్యావ్ చేంజ్డ్ ఇట్ అగైన్ అండ్ ఐ హ్యావ్ డన్ హాఫ్ పోనీటైల్ బికాజ్ దట్ ఈస్ ద ఓన్లీ హెయిర్ స్టైల్ నాకు వచ్చు. సో ఆ హెయిర్ స్టైల్ వేసుకున్న తర్వాత ఐఎమ్ ప్రొసీడింగ్ ఇన్ విత్ ఒక బొట్టు పెట్టుకుంటున్నా బికాజ్ బొట్టు ముఖ్యం బిగ్లు నాకు. సో బొట్టు పెట్టుకున్న తర్వాత దట్ ఈస్ మై కంప్లీటెడ్ లుక్. యాక్చువల్లీ నేను లాస్ట్లో దీన్ని ఒక స్కార్ఫ్తో పేర్ చేసుకున్నాను బికాజ్ ఇట్ ఈస్ వెరీ కూల్ అవుట్ సైడ్ అనేసి అని. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.